కార్యక్రమంలో మొదటగా తొలి అడుగేయటం సంతోషకరంగా ఉంది. నేను ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగిలినప్పుడు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలి అని ఎన్నో సందర్భాల్లో చెప్పాను. గడిచిన 5 సంవత్సరాల్లో కూడా నేను అదే పందాన్ని అవలంబించాను. కాబట్టే మీ అందరి ఆశీస్సులు, దీవెలతో మైలవరం నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడో 1972లో పెద్దలు స్వర్గీయ చెనుమూలి వెంకట్రావు గారికి 23,000 ఈ నియోజకవర్గ చరిత్రలో మెజారిటీ అత్యధికమైతే, ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్ళా నాకు 43,000 మెజారిటీ ఇచ్చి రెండో పర్యాయం శాసనసభ్యుడిగా గెలిపించిన నా మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ ఈ సభాముఖంగా ఈ వేదిక నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా ఎక్కడైనా మంచి మంచే, చెడు చెడే. ఆనాటి ఎన్టీ రామారావు గారు బీజం వేసి రైతులకి, అమ్మలకి ఉపయుక్తంగా ఉంటుంది. చిన్న సన్నకారు మధ్యతరగతి కుటుంబాలకి కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ బిడ్డలను చదివించుకోవడానికి, కుటుంబ పోషణకి పాడే ప్రధాన ఆధారం. ఆ రకంగా సాగుతున్నటువంటి, ప్రశాంతంగా సాగిపోతున్నటువంటి ఈ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు కుదుపాలని ప్రయత్నం చేశారు. అది ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఎంతటి పెద్దవాళ్ళు తీసుకున్నా కూడా ప్రజలు వాటిని ఆమోదించరు, అంగీకరించడానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే, భారతదేశంలో ఒక పెద్ద సంస్థ అయినటువంటి అమూల్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో సహకార వ్యవస్థలో ఉన్నటువంటి ఈ కృష్ణా మిల్క్ యూనియన్ కావచ్చు, సంగం డైరీ కావచ్చు, హెరిటేజ్ కావచ్చు, రైతుల్లోకి కింద స్థాయిలోకి చొచ్చుకుపోయిన ఈ వ్యవస్థల్ని సంస్థాపరంగా బలహీనపరచడం సాధ్యం కాదు, చట్టపరంగా నిర్వీర్యం చేయటం సాధ్యం కాదు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా అమలు తీసుకొచ్చి వీళ్ళందరినీ ఈ వ్యవస్థలను దెబ్బకొట్టాలని చెప్పి ప్రయత్నం చేసి వేలాది ప్రభుత్వ ఆస్తులు వాళ్ళకి కట్టబెట్టి, ప్రభుత్వం వెనకుండే ఆ కార్యక్రమాల్లో మేము కూడా గతి లేక భాగస్వాములైన వాళ్ళమే. కానీ ఎవరెన్ని చేసినా కూడా రైతులు వాళ్ళు ఉంచిన విశ్వాసం ఈ కృష్ణా మిల్క్ యూనియన్ మీద, అట్లాగే సంగం డైరీ ఇత్యాది సంస్థల మీదే ఉంచి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి, ఇందాక ఆంజనేయులు గారు చెప్పినట్టు కింద స్థాయిలో ఒక కార్యకర్త దగ్గర నుంచి, గ్రామ సర్పంచుల నుంచి, ఎమ్మెల్యేల నుంచి, కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు మొత్తం అనేకమైనా కూడా ఈ వ్యవస్థని చెక్కు చెదర్చలేకపోయారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రజలతో మమేకమైన ఉన్నటువంటి వ్యవస్థల్ని కూలదోయాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. ప్రజలలో తిరుగుబాటు తెచ్చుకొని వాళ్ళనే ప్రజలు కూల్చివేస్తారంటానికి ఉదాహరణే 151 సీట్లతో గెలిచిన గత ప్రభుత్వాన్ని 5 తీసేసి 11కే పరిమితం చేశారంటే, ప్రజా వ్యతిరేక పనులు ఎవరు చేసినా ప్రజాస్వామ్యంలో ప్రజలు దాన్ని హర్షించరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా మనం మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారు. తప్పకుండా ఇప్పుడే గత ప్రభుత్వం చేసినటువంటి దుబారాల మూలంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆ అప్పుల ఊబిలో నుంచి త్వరలోనే బయటపడేయడానికి ముఖ్యమంత్రి గారు ఆయన అనుభవంతో పూర్తి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇదే ఆగస్టు మాసంలో గడిచిన 5 సంవత్సరాలు ఎన్ని వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టారన్న దానికి చూస్తే, అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 8 వారాల్లో, దాదాపుగా 10 వారాల్లో, గడిచిన 3 వారాల నుంచి రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తేని తొలి సందర్భం ఇదే ఈ 5 సంవత్సరాల కాలంలో. కాబట్టి ఆయన చెప్పినట్టుగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పల్లెలలో ప్రగతి బాటలకు ముందుకు నడిపించడం కోసం మన నియోజకవర్గానికి కూడా ఎన్ఆర్జీఎస్ నిధుల కింద 22.5 కోట్ల రూపాయలు ఇస్తే, మన మైలవరం మండలానికి కూడా 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి గ్రామాల్లో అత్యవసర పనులు ఏమున్నాయో గ్రామ పెద్దలందరినీ కూర్చోబెట్టి మేము తీసుకొని రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, క్రమానుగుణంగా ఒక్కొక్క పని ప్రారంభించబోతా ఉన్నాం. అట్లాగే పెద్దలు మన పార్లమెంటు సభ్యులు చిన్ని గారికి కూడా పార్లమెంటు నిధులు వస్తా ఉన్నాయి. రేపు ఆ నిధులు కూడా వచ్చిన తర్వాత గ్రామాల్లో అత్యవసరమైన పనులు ఒక క్రమ పద్ధతిలో గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ముందుకు సాగుతాము అని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అట్టహాసంగా చేసి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజాప్రతినిధుల్ని, మా ఇద్దరిని కూడా తొలిసారిగా కార్యక్రమంలో మా సొంత గ్రామానికి రావాలని చెప్పి ఏర్పాటు చేసిన సుధాకర్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే మన పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారు తెలుగుదేశం పార్టీతో ఒక కమిట్మెంట్ తో ఉండి ఈ రోజు అత్యధిక మెజార్టీతో మన పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. వారికి ఉన్న నిధులు అన్ని నియోజకవర్గాలకి సమంగా పంపిణీ చేయాలి. మన మీద ఏదో ఎక్కువ ప్రేమ వాత్సల్యం చూపించి మనకి ఎక్కువ నిధులు ఇవ్వడానికి కుదరదు. సంవత్సరానికి ఆయనకు వచ్చేది 5 కోట్లు, ఆయనకు ఉన్నది 7 నియోజకవర్గాలు.
దీంట్లో ఆయన ఎక్కువ తక్కువ అనే భావం చూపించడానికి వీలు లేని పరిస్థితి. ఎందుకంటే 7కు 7 నియోజకవర్గాలు ప్రజలు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి గెలిపించారు కాబట్టి ఆయన సమదృష్టితో చూడాల్సిందే. కానీ నేను ఈ సభా వేదిక నుంచి చిన్ని గారిని కోరేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను వివిధ పథకాలకి వివిధ ప్రతిపాదనల్ని ప్రభుత్వం దగ్గరకు పంపిస్తా ఉన్నా కాబట్టి ఆ విషయంలో మనిద్దరం కలిసి ముందుకు సాగి మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం ఇద్దరం కలిసి పనిచేద్దామని ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ ఈ సభా వేదిక నుంచి చిన్ని గారికి, అట్లాగే ఆంజనేయులు గారికి, మిగిలిన పెద్దలకు అంజిరెడ్డి గారికి, అలాగే మన గ్రామ సోదరి మన అధ్యక్షురాలకి శైలజ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్.